మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. మీనరాశి వారికి ఏంటంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టే ఉండాలి తప్ప దేని జోలికి వెళ్ళకూడదు. ఆల్రెడీ ఏదైనా వ్యాపారంలో ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నారు, అక్కడనే కిక్కురు అనుకుంటూ అదే పని చేస్తూ ఉండాలి తప్ప కొత్త పనుల జోలికి వెళ్ళకూడదు. ఏ ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. పార్ట్నర్షిప్స్తో అస్సలు వ్యాపారం చేయకూడదు. అన్నదమ్ములతో ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. మీరు ఎవరికైనా మంచి చేద్దామని పోయినా చెడు అవుతుంది. అందుకే ఏం చెప్పాను, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇంకా వేరే ఏ పని వద్దు. ప్రశాంతంగా ఉండండి. వీలైతే తీర్థయాత్రలకు వెళ్ళండి. ఒంటరిగా వెళితే ఇంకా మంచిది. భార్యతోటి వీళ్ళతోటి వెళ్ళారనుకోండి, ఎక్కడో ఒక చోట గొడవ అవుతుంది, అది పెద్ద రాచి రంపాన అవుతుంది. కాబట్టి మీనరాశి వారు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అక్టోబర్ 18 వరకు అట్లా ఉండండి. 2 నెలల సమయం వస్తుంది. ఆ 2 నెలల సమయంలో అమ్మవారి అనుగ్రహంతో అదృష్ట యోగం వస్తుంది. కర్కం లోపలి గురువు వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు బ్యాక్. ఆ 2 నెలల కాలం మాత్రం లక్ టైం ఉంటుంది మీనరాశి వారికి. అక్టోబర్ 18వ తారీఖు వరకు వీలైతే రీసెర్చ్ చేయండి, ఏదైనా చదువుకోండి, అప్గ్రేడ్ అవ్వండి. కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ కానీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, మీ టెక్నాలజీలో మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో దాంట్లో అప్గ్రేడేషన్స్ అవ్వడానికి ఈ 4 months కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ కొత్త పెట్టుబడులు కానీ, అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ, ఏవైనా సరే ప్రాపర్టీస్ కొందామనుకుంటే డైరెక్ట్ కొనేయండి. లీగల్స్ అన్నీ చూసి కొనేయండి. లీగల్ ఒపీనియన్ లేకుండా ఏ ప్రాపర్టీ కొనొద్దు. అగ్రిమెంట్లు చేసుకొని కొనకండి. అగ్రిమెంట్ చేస్తే ఇంకా అదంతే, ఇంకా మీకు డబ్బులు రావు, అది రాదు, అట్లా ఉంటుంది, మధ్యలో ఇరుక్కుపోతాయి. కాబట్టి మీన రాశి వారి ఈ అప్రమత్తంగా ఉండండి. ఏలినాటి శనికి విరుగుడుగా మేము కృష్ణ స్ఫటికమాల అందరికి ఇస్తున్నాము. సో ఏలినాటి శని ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ స్ఫటికమాల ధరించండి. మీనరాశి వారు తప్పకుండా ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగము, సెప్టెంబర్ 7వ తారీఖు రోజున చంద్రగ్రహణం రాబోతుంది. ఆ రోజు గనక మీరు అరిష్ట నివారణ యాగం చేసుకుంటే, చంద్రామృత సిద్ధి తంత్రం ఉంటుంది, ఆ యాగం చేసుకుంటే మీకు ఈ ఏలినాటి శనికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డేట్ని మాత్రం నోట్ చేసి పెట్టుకోండి మీనరాశి వారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే, అంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే 2 సంవత్సరాలు, జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి. దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది. దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు. సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం. ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది. చంద్రామృత సిద్ధి తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు, కుబేరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకోసమంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి. మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గ్రహణము పర్వకాలము అంటారు. పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము. ఎందుకు పుణ్యకాలము? చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా, చంద్రుడు కనబడట్లేదు కదా, దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అని అంటే, దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ, యాగము, తర్పణము, జపము, ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై
అంటే 10 రెట్లు కాదు 100 రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు. సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి. ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్ని తినేటివే, కానీ ఎప్పుడూ అవి తినకూడదు. తినడానికి ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది. మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది, అప్పుడే తినాలి. సీతాఫలాలు శరదృతువులో వస్తాయి, అప్పుడే తినాలి. ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది. అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు, అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం. ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు. అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు. ఆ శుద్ర శక్తుల సాధన ఉంటుంది, అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది. సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం, నాకు తెలిసి అవి కూడా ఉంటాయి, క్షుద్ర క్రియలు కూడా చేసేటువంటి. సో కొంతమంది రురుభైరవ తంత్రం అని, కొంతమంది రురుభైరవ తంత్రం అని, రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శుద్ర శక్తులు కాదు, వామాచార శక్తులు కొన్ని ఉంటాయి. వాళ్ళు కొన్ని కేటగిరీలో చేస్తారు, అఘోరీస్ చేస్తారు. కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది. సో చాలా విద్యలు ఉంటాయి. అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు. ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు, ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్ లో ఉన్నాం. ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది. సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏం కాళ్ళకి కాటుక పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి, ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ ఎక్కడ మనకు దొరికిపోతున్నాయి. సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను. మనమే ఒక గొప్ప నిధి, మనకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలో ఒక గొప్ప నిధి. కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం, మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం. అలా వాడుకోవాలి, మన శక్తి ద్విగుణీకృతం కావాలి, మనకి దేవతల నుంచి శక్తి కావాలి. ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూట్ గా మనం అపాయింట్ అవ్వాలి. అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి. దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు. ఆ సమయంలో మనం హవిస్సునిస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు. సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చి ఎట్లాగైతే కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వాహాకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు. సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి, గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు న్యాచురల్ శక్తివంతులే, కానీ గ్రహణ సమయంలో శక్తి ఉంది. కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం, మనం న్యాచురల్ సమయంలో మనం శక్తి విహీనులమై ఉంటాం. మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం, యక్షుల మీద. వాళ్ళు మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. లేదంటే ఒక సైంటిస్ట్ తను ఒక పుస్తకం రాశాడు, క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు. ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి. అలా ఆ శక్తులు కనుక కాపాడు ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయర్ అని అంటున్నారు, కానీ అది కాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వచ్చేటప్పుడు అందరూ 100 తమలపాకులు తీసుకొని రండి. సో తమలపాకులు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్తాను, అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాను కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె తమలపాకు ఇస్తాము, లవంగం పెట్టిస్తాం. అది ఒక్కటి గ్రహణ సమయంలో గనక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దాని ఎనర్జీసే వేరు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అది అందరూ కూడా మీ దగ్గరికి తెచ్చిస్తారు, ఎవరు కూడా క్రౌడ్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.